మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మొన్న పార్లమెంట్లో నిన్న రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ఫ్ బిల్ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి క్షీరాభిషేకం ఇవాళ ఘనంగా చేయడం జరిగింది. పట్టణ నాయకులందరూ కూడా సంబరాలతోటి ఈ యొక్క వక్ఫ్ బిల్ పాస్ అయినందుకు మరి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయాలని చెప్పి సంకల్పంతో పార్టీ కార్యం లోపల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. వక్ఫ్ బిల్లు లోపల ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఇవాళ అనేకమైనటువంటి లోపభూయిష్టంగా ఉన్నటువంటి వక్ఫ్ బిల్లు అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ తన అనుకూలం కోసం ఒక సముదాయాన్ని కొంతమంది సమూహాలను వాళ్ళను సంతృప్తి పరచడానికి చేసినటువంటి యొక్క చట్టాలను ఈరోజు తొలగించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనికి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓన్లీ హిందువులే కాదు, క్రిస్టియన్లే కాదు, ముస్లింలు కూడా ఈరోజు సంతోషపడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు వక్ఫ్ బోర్డు లోపల మైనార్టీ మహిళలిద్దరికి స్థానం ఇచ్చిండ్రు. మైనార్టీ యొక్క ఏదైతే పసుమంద ముస్లింస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. వెనుకబడినటువంటి ముస్లిం సమాజం ఉన్నదో వాళ్ళకు కూడా వక్ఫ్ బోర్డు లోపల ఇద్దరికి స్థానం ఇవ్వాలని చెప్పి ఇలా నిర్ణయించడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.